అందరికీ జేబీ మాళ్ళందరికీ నా హృదయపూర్వక విన్నపం ఏంటంటే, ఈరోజు ప్రభుత్వం అతి దారుణంగా అత్యంత రాజ్యాంగానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం ప్రవేశపెట్టింది. వారు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో ప్రకారమే చేశామని చెప్తున్నారు. కానీ వారు చేసింది తప్పు. ఒక్కసారి దెబ్బతిన్నారు వాళ్ళు మా చేతిలో, మరొక్కసారి దెబ్బతినడానికి చంద్రబాబు సిద్ధపడుతున్నట్టున్నాడు. దానిలో భాగంగా అరెస్టుల పేరుతో నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి ఉద్యమాల్ని అణగతొక్కాలని చూస్తున్నారు. దానిలో భాగంగా ఈ రాత్రిపూట మా ఇంటికి వచ్చి అరెస్ట్ కూడా హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్నాం, కానీ ఏ బస్సులు ట్రైన్లు తగలబెట్టలేదు ఇప్పటివరకు కూడా. దానికి మేము సిద్ధంగా లేనప్పుడు ఎవరి ఇల్లు కూడా మేము తగలబెట్టలేదు ఇప్పటివరకు. ఇటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్న నాయకులను అవసరం చేయడం ఎంతవరకు సమంజసం? మాలలు అనేవాళ్ళు చాలా అంబేద్కర్ వాదులు, శాంతియుతంగానే తమ ఉద్యమాన్ని చేస్తున్నారు. ఇలా రెచ్చగొట్టే ధోరణి చేస్తే మాత్రం ఈ ఉద్యమం తీవ్ర రూపం ధరిస్తుందని మాత్రం నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. మీరు మీ పద్ధతులు మార్చుకోవాలి. వర్గీకరణ విషయంలో మీరు చేసింది తప్పు, లెక్కలు తప్పు. మీరు చూపించిన లెక్కలు, మీరు 2011 డేటా తీసుకోవడం తప్పు. వర్గీకరణ మాకు 7.5%, 6.5% ఇవ్వడం అనేది మేము కోరుకోవడం లేదు. వర్గీకరణ అనేది ఏ రూపంగా వచ్చినా దాన్ని వ్యతిరేకించాలనేదే మాల మహానాడు యొక్క ధ్యేయం. దానికే కట్టుబడి ఉన్నాం. ఇక ముందు మేము చేసే ఉద్యమానికి ఈ ప్రభుత్వం బలైపోవడం తక్షణం జరుగుతుంది. కాబట్టి మీరు మీ విధానాలు మార్చుకుని వర్గీకరణపై మీ స్టాండ్ మార్చుకుంటే మీకు బతుకుంటుంది. కానీ లేకపోతే మేము చేయవలసిన కార్యక్రమాలు మేము చేయబోతాం. అలాగే కోర్టులో దీన్ని ఛాలెంజ్ చేసి మరొక్కసారి మేము విజయం సాధిస్తామని మాకు ప్రగాఢ నమ్మకం ఉంది. మాకు రాజ్యాంగంపై, కోర్టులపై నమ్మకం ఉంది. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయడానికి సిద్ధపడుతున్నాం. న్యాయబద్ధంగా దీనిపై పోరాటానికి కూడా మేము ముందుకు వెళ్ళబోతున్నాం. ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి కుయుక్తులు పనినా కానీ అది ఏదో రోజున బయటపడకపోదు. మాదిగలను ఇప్పుడు వంచిస్తున్నారు. వారు కూడా తప్పు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మాలలు ఇక ముందు సంఘటితం కావాలి. మాలలు అనేవాడు అన్ని పార్టీలకి బుద్ధి చెప్పే విధంగా సంఘటితం కావాలని నేను మాల మహానాడు మరియు